హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కునాఫా చాక్లెట్ చేసుకుంటున్నామండి. చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతున్నారు కునాఫా చేయ మమ్మీ అని చెప్పి. ఇవాళ కునాఫా చాక్లెట్ చేసుకుంటున్నాము. తినడం ఫస్ట్ టైం, చేయడం కూడా ఫస్ట్ టైము. పిస్తా గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి సన్న సేమియాని మనం మరీ సన్నగా చేసుకోవాలండి. దాన్ని మొత్తం సన్నగా చేసుకోవాలి. తర్వాత డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని తీసుకొని మనం కట్ చేసుకోవాలి. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని కాసేపు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం మెల్ట్ అవుతుంది. కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత వైట్ కాంపౌండ్ చాక్లెట్ని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో పిస్తా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా వచ్చేసేయాలి. తర్వాత బౌల్లో వాటర్ తీసుకొని వైట్ కాంపౌండ్ చాక్లెట్ని మొత్తం మెల్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే తొందరగా అయిపోద్ది. ఇలా కలుపుతూ ఉంటే తొందరగా మెల్ట్ అయిపోయింది. తర్వాత డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని కూడా సేమ్ ప్రాసెస్లో మెల్ట్ చేసుకోవాలి. తర్వాత డార్క్ కాంపౌండ్ని కూడా వేసుకోవాలి. డార్క్ కాంపౌండ్ని మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఈ సేమియాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత సేమియాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న పిస్తా వేయాలి. అందులో మిల్క్ మేడ్ యాడ్ చేసి కలర్ కోసం కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్లో దీన్ని వేయాలి. వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మళ్ళీ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని వేసుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత చూస్తే మన కునాఫా చాక్లెట్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో కునాఫా చాక్లెట్. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి కునాఫా చాక్లెట్. చాలా బాగా